హలో అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. చాలా ప్రొడక్టివ్గా మోటివేటింగ్గా ఉండబోతుంది. అండ్ ఒక యమ్మీ రెసిపీ కూడా ఉంది. రెసిపీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీ పిల్లలకి ఆల్రెడీ స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు ఇదైతే. ఇంకెందుకు ఆలస్యం, మరి లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోద్ది రైస్ రెడీగా ఉంటే. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పెట్టమని అయితే అడుగుతారు. అండ్ స్టార్టింగ్లో ఈరోజు ముగ్గు పెట్టని చూసారా? నచ్చిందా లేదా? నచ్చితే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాను. ప్యాన్లో కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి. రెండింటి కాంబినేషన్ ఇలాంటి రైస్కి బాగుంటుంది. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. హోల్ బిర్యానీ స్పైసెస్ మీ ఇష్టం. నేనైతే ఓన్లీ బే లీవ్స్ వేసాను ఇక్కడ. తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి, మొత్తం రైస్కి సరిపడా. ఈ గ్యాప్లో క్యారెట్ అయితే తురుముకోవాలండి, మర్చిపోకండి. క్యారెట్ తురిమి పక్కన పెట్టేసుకున్నాక ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా క్యారెట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా క్యారెట్ని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మీరు తీసుకున్న క్యారెట్ క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రైస్కి అంతా ఫుల్ క్యారెట్ కోట్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసింది. ఈ ఇంగ్రీడియంట్ తప్పకుండా మీరు వేయకపోతే ఒక్కసారి వేసి ట్రై చేయండి. నేను ఇంతకుముందు కూడా మన వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. పిల్లలు ఈ ఫ్లేవర్ బాగా లైక్ చేస్తారు. పావుబాజీ మసాలా. దీన్ని నేను పావుబాజీ కన్నా ఇలాంటి రైసుల్లో, ఎగ్ బుర్జీలో, వీటిలోనే ఎక్కువ వాడతాను. మా ఇంట్లో ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం. మనం తవా పులావ్ తింటాం కదా, అలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్డ్ రైసెస్ అన్నిటికీ. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి తప్పకుండా మస్ట్ ట్రై ఇదైతే ట్రై చేసి మీరే చాలా బాగుంది, మా పిల్లలు ఇష్టంగా తిన్నారని చెప్తారు. అలా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. అండ్ మా పాపని తీసుకురావాల్సిన టైం అయితే అయిపోయింది. మార్నింగ్ కొంచెం తనకు స్కూల్ లేకపోవడం వల్ల ఒక 1 అవర్ లేట్ లేవడం ఏంటో కానీ ఫైనల్గా పూజకు లేట్ అయిపోతుంది. అండ్ మా వారు వెళ్ళి కొంచెం అటు ఇటు పనులన్నీ చూసుకునేసరికి 9 అయిపోయింది. ఇంకా తనని తీసుకొచ్చే టైం అయింది. వెళ్తున్నాను కిందకైతే. ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద షాకే తగిలింది. ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడడానికి ఇబ్బందిగా ఉందని కంప్లైంట్ చేశారంట వాళ్ళ కోచ్. ఈ మన మందార చెట్టు చూసారా ఎంత ట్రిమ్ చేసేసారో, అసలు ఎంత మంచిగా మొగ్గలు వస్తున్నాయో, బాగా బుషీగా అయిందని చూపెట్టాను కదా మీకు. ఈ చెట్టు కూడా ఎల్లో ఫ్లవర్స్ వస్తుంది. కింద వరకు ఉండేది, దాన్ని కూడా ఫుల్ పైన వరకు ట్రిమ్ చేశారు. ఇది చూసి నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు కదా, బాధపడ్డం తప్ప. ఇంక ఇంటికి వచ్చి ఈరోజు నిన్న ఓన్లీ ఒక్క మడ్డే దొరికిందని తెచ్చింది మా అమ్మాయి. ఆ ఒక్క మందార పువ్వు అయితే శివయ్యకి పెట్టేసుకొని, మండే కదా అలా పూజ అయితే కానిచ్చేసాను. ఇంకా తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవాలి వరుస పెట్టి. ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి రాగి జావ చేశాను ఆ రోజు. దానికి కాంబినేషన్గా బనానా తినేసి ఇంకా ఆల్రెడీ పొద్దున్నే వేసాను కాబట్టి వాషింగ్ మిషన్ అయిపోయి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరే ఆ బట్టలు ఆరబెట్టేద్దాం, ముందు పెద్ద పని అయితే అయిపోద్ది. తర్వాత మళ్ళీ నేను అటు ఫోల్డ్ చేసే పని కూడా ఉంటుంది కదా. ఈ బట్టలు ఏంటో నాకు భలే హెడేక్గా అనిపిస్తుంది. ఊరికే రోజు వేసుకోవడం, ఉతకడం, ఆరేయడం, మడతేయడం. ఇంకా ఉతికే పని వాషింగ్ మిషన్ తగ్గిస్తుందనే చెప్పాలి. అది కూడా ఉంటే ఇంకెంత బాధపడిపోయేవాళ్ళు నాలాంటి వాళ్ళందరూ. ఇంతకీ మీరు బట్టలు హ్యాండ్ వాష్ చేసుకుంటారా, వాషింగ్ మిషన్ యూస్ చేస్తున్నారా? ఈ రోజుల్లో హ్యాండ్ వాష్ ఎవరు చేస్తారులేండి. నేనేవో కొత్తవి శారీస్ అలాంటివి తప్ప రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. ఈజీగా డ్రై కూడా అయిపోతాయి. మన హ్యాండ్ వాష్ చేసిన బట్టలు ఆరాలంటే ఇక్కడ నాకు 2-3 రోజులే పట్టేస్తుంది. అంత ఎఫెక్టివ్ సన్ వస్తుంది అనమాట బాల్కనీస్లో. అది అండ్ ఈరోజు మండే కాబట్టి నా రొటీన్ క్లీనింగ్స్ అవన్నీ మామూలుగానే ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు బెడ్షీట్లు అవన్నీ వీక్లీ క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది మనకి. ఎవ్రీ వీక్ అవన్నీ చేంజ్ చేయాలి, మళ్ళీ వాటిని వాష్ చేయాలి, మడతేయాలి, లోపల దాచాలి. ఇదంతా మామూలు పని కాదు. ఇంకా అలా బట్టలు ఆరబెట్టడం అయిపోయిన తర్వాత వచ్చి నిన్నటి బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను.
ఇక్కడ బట్టలు మడత పెడుతున్నప్పుడే నేను ఎవరికి వాళ్ళకి సపరేట్గా పెట్టేస్తాను. సో దట్ మళ్ళీ సపరేట్గా వాటన్నిటిని సపరేట్ చేసుకోవాలి, వాళ్ళ షెల్ఫ్లో పెట్టాలని లేకుండా ఫోల్డ్ చేస్తున్నప్పుడే సపరేట్గా పెట్టేస్తాను. యూజువల్గా మా బాబుకి సపరేట్గా వాష్ చేస్తాను కాబట్టి తనవి ఫోల్డ్ చేసినప్పుడు తను ఒక్కటే ఉంటాయి. ఇప్పుడు మా ఇద్దరివి చేస్తున్నప్పుడే ఇద్దరివి సపరేట్గా పెట్టేస్తాను. తర్వాత వీటిని షెల్ఫ్లో పెట్టడం కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేదు. నాకు మడతేసరికి నీరసం వచ్చేసింది. అవి సర్దేసుకొని ఇంకా ఈ బెడ్రూమ్ క్లీనింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా పాత బెడ్షీట్ తీసేసి దాన్ని అయితే వాషింగ్ మిషన్లో పడేసి తర్వాత ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేయడం, ఆ బెడ్ పైన నేను ఫోటో ఫ్రేమ్స్ పెట్టాను కదా ఆ ప్లేస్, ఈ రూమ్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్, వాల్ క్లాక్స్, ఎవ్రీథింగ్ ఇంక ఈ రూమ్లో ఏవేవి ఉంటాయో అవన్నీ మండే రోజు అయితే క్లీనింగ్ చేసేస్తాను. అలా నేను వీక్లీ బేసిస్లో ఇంట్లో ఏ ఏరియా ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఒక సిరీస్ లాగా చేశాను. ఆ వీడియోస్ ఆల్రెడీ మన క్లీనింగ్ వీడియోస్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, అందులో ఉంటాయి, మీకు చూసేయచ్చు. నేను ఏదన్నా ఒక వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చెక్ చేయాలంటే చూసేయండి. ఇంకా మీలో ఎంతమందికి ఎవరైనా పని చేస్తుంటే చూసి పని చేయాలనిపిస్తుంది? మామూలుగా అయితే కూర్చొని ఉంటారు అలా, ఈరోజు అబ్బా ఏం చేస్తానులే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఒకళ్ళు వర్క్ చేసుకోవడం చూడగానే వాళ్ళని చూస్తే మనకు కూడా మోటివేషన్ వచ్చి పని చేయాలనిపిస్తుంది. మీరు అలా ఎవరినైనా చూసి మోటివేట్ అవుతారా? అలా చూస్తే మీకు చేయాలనిపిస్తుందా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేనైతే నా పనులన్నీ టైం టు టైం అయిపోకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. అది టైంకి అయిపోవాలి, నీట్గా అయిపోవాలి. అలాంటి పిచ్చి మనకు క్లీనింగ్ అంటే. సో మీలో ఎవరైనా నన్ను చూసి మోటివేట్ అవుతున్నారా? మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ చూసి మిమ్మల్ని చూసి మోటివేట్ అయిపోయి పని చేసుకుంటున్నాను జ్యోతి అని నాకు చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూసేయండి. ఇంక ఇక్కడ బెడ్షీట్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పిల్లో కవర్స్ కూడా వేయాలి కదా, ఆ పనిలో అయితే ఉన్నాను. పిల్లో కవర్స్ వేసి పెట్టేసి ఇక్కడ కంఫర్టర్ ఒకటి వేసేసామంటే ఇంక రూమ్ పని అయిపోద్ది. నెక్స్ట్ మా పాప బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు రోజు అన్ని ఏరియాస్ క్లీన్ చేయడం కుదరదు, ఎవరి వల్ల పాసిబుల్ కూడా కాదు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. కాబట్టి మీ ఇంట్లో కీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం రెగ్యులర్ బేసిస్లో క్లీన్ చేసుకోండి. సో దట్ మీ ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా సరే ఇల్లు నీట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ రూమ్ విషయానికే, లివింగ్ రూమ్లో సెంటర్ టేబుల్ ఏంటి, టీవీ యూనిట్ ఏంటి, డైనింగ్ టేబుల్ ఏంటి, ఇలాంటివన్నీ మీరు ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారంటే ఎవరైనా వచ్చినా కూడా ఇల్లు ప్రజెంటబుల్గా ఉంటుంది. బెడ్రూమ్స్ ఒకరోజు అటు ఇటుగా కొంచెం బద్దకిచ్చినా కూడా ఏం పర్వాలేదు, ఎవరు మన బెడ్రూమ్లోకి వచ్చి చూడరు, అది మన పర్సనల్ స్పేస్ కాబట్టి. అండ్ కిడ్స్ రూమ్స్ కూడా అంతే, అవి మనం ఎంత సర్దినా కూడా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పాడు చేస్తూనే ఉంటారు. మనం దానికి కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని ఇలా చేశారో అలా చేశారని ఫీల్ అవ్వడం కన్నా కొంచెం స్లోగా చేసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ నేను కూడా ఆ స్ట్రెస్ తీసుకుంటాను. నాకెందుకో ఇంట్లో ఉండాల్సిన వస్తువులు ఉండాల్సిన చోట లేకుండా ఎక్కడన్నా ఏదన్నా ఒక ఏరియా కొంచెం మెస్సీగా కనపడగానే ముందు హెడేక్ వచ్చేస్తుంది. దాన్నే ఓసిడి అంటారని చాలామంది అన్నారు. బట్ ఓసిడి ఒక డిసీజ్ అని కూడా అంటున్నారు. నిజంగా మనకు అలాంటిది ఉందా అని కూడా భయం వేస్తుంది అప్పుడప్పుడు. కానీ ఏం చేస్తాం, టైం టు టైం అన్నీ కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని కరెక్ట్గా చేసేసుకుంటాను. అంతవరకే నేను చేయగలిగింది. బట్ రోజు నా ఇల్లు ఇలానే ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందని నేను చెప్పను. అప్పుడప్పుడు నాకు కూడా విసుగొస్తూ ఉంటుంది. పర్టికులర్గా వీకెండ్స్లో బాగా బద్దకిస్తూ ఉంటాను నేను కూడా. ఆ సాటర్డే సండే వదిలేసి మళ్ళీ ఇదిగోండి ఇలా మండే మార్నింగ్ అన్నీ ఫ్రెష్గా చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇంతకీ మీరు ఏ కేటగిరీ? ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటారా? పనులు పెండింగ్ పెట్టుకొని అన్నీ ఒకసారి చేసుకుంటారా? ప్రతి ఒక్కళ్ళకి అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్కి, అది హోమ్ మేకర్ అవ్వచ్చు, జాబ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, వాళ్ళకంటూ కొన్ని యాక్టివ్ అవర్స్ ఉంటాయి. ఆ అవర్స్లో వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. అది ఎదర్ మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు. నేనైతే నైట్ అవుల్లాగా అనమాట. నాకు నైట్ 8 తర్వాత కొంచెం బాగా యాక్టివ్గా అనిపిస్తుంది, అప్పుడే అవన్నీ చేయాలనిపిస్తుంది. కానీ మన పనులన్నీ ఉదయం చేయాల్సినవి కదా, ఇవన్నీ ఉదయం చేసి రెడీ చేస్తే కానీ మన వాళ్ళు నైట్కి పడుకోవడం అవ్వదు. అలా జస్ట్ ఈ విషయం అయితే నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇంతకీ మీరే కేటగిరీ అనేది నాతో చెప్పడం మర్చిపోకండి.
ఇంకా అలా మా అమ్మాయి రూమ్ కూడా నీట్గా సర్దేశాను. బొమ్మలు అవన్నీ తను సెట్ చేసేసుకుందిలేండి. ఇంక ఈ రోజుకి ఇలా పూర్తయిందిరా బాబు అనుకున్నాను. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా లంచ్లో డిన్నర్లో ఏం స్పెషల్ రెసిపీస్ లేవు కాబట్టి నేను రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు. మొన్న నేను చింతపండుతో బ్రాస్ క్లీన్ చేశాను అన్నాను కదా, అది డీటెయిల్డ్గా చూపించమని మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో. సో తన కోసమే ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ టబ్ కొనడానికే నేను సండే మార్కెట్లో అక్కడ ఆగాను. ఒక చిన్న టబ్ తీసుకున్నానని చెప్పాను కదా, అక్కడ రికార్డ్ చేయలేదులేండి. ఇదే ఆ టబ్. దేవుడి సామాన్లు ఇలా సోక్ చేసి క్లీన్ చేసుకోవడానికి. ఇంతకుముందు నేను స్టీల్ దానిలో సోక్ చేసేదాన్ని. అదొకటి వాటర్ వల్ల పాడైపోతుంది. రెండు నా దగ్గర ఉన్న పెద్ద బ్రాస్ ప్లేట్ ఉంది కదా, ఇలాంటి ప్లేట్స్ అందులో సరిపోవు కాబట్టి సోక్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇదైతే తెచ్చుకున్నాను. దీనిలో మీరు సింపుల్గా నార్మల్ ప్రతి చోట వాటర్ ప్రాబ్లం వల్లే ఇవన్నీ నల్లగా అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను కనిపెట్టింది ఏంటంటే ఆరో వాటర్ తీసుకోవడం. కాబట్టి మీరు నీట్గా ట్యాప్ వాటర్ కాకుండా ఆరో వాటర్ అయితే తీసుకొని అందులో కొంచెం చింతపండు, నేను క్లిప్లో చూపెట్టినట్టుగానే కొద్దిగా ఎనీ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్, నేనైతే విమ్ లిక్విడ్ యూస్ చేస్తాను. అది వేసి జస్ట్ ఇలా అన్నిటినీ బాగా తడిపేసి మీరు ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్, నాకు మిగతా పనులు అవ్వడానికి 1 అవర్ పట్టిందిలేండి. నైట్ మిగతా బేసిక్ క్లీనింగ్ అన్నీ చేసుకుంటాను కదా, కిచెన్ క్లీనింగ్ అవన్నీ చేసుకునేసరికి 1 అవర్ పట్టింది. 1 అవర్లో చూడండి ఇలా అయితే అయిపోయింది. ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోతున్నాయో. నేను ఈ చెంబు ఫుల్గా మునగలేదనమాట, లాస్ట్లో వేశాను. మునిగిన సైడ్ వరకు చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. అదర్ సైడ్ నల్లగా ఉంది. ఈ ప్లేట్స్ అవన్నీ కూడా చాలా వరకు ఆ వాటర్లోకి వెళ్ళిపోయి వాటర్ నల్లగా అయిపోతున్నాయి. మిగతా కొంచెం అక్కడక్కడ ఉంటుంది కదా, దాన్ని మాత్రం మనం ఆల్రెడీ వాటర్లో ఉన్న చింతపండు తీసుకొని మళ్ళీ కొంచెం పైనుంచి లిక్విడ్ డిటర్జెంట్ తీసుకొని తడుపుకొని చక్కగా మీరు స్క్రబ్ చేసేసుకున్నారంటే నీట్గా ఎంత నల్లగా వచ్చేస్తుందో అదంతా మీరు ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు. అండ్ బ్రాస్ కూడా అంత చక్కగా మెరుస్తుంది. ఈవెన్ కాపర్ బ్రాస్ అన్నీ మెరుస్తున్నాయి. వెండి కూడా పర్లేదు, మరీ రూపేరీతో క్లీన్ చేసినంత షైన్ అవ్వకపోయినా రెగ్యులర్ బేసిస్లో క్లీన్ చేసుకోవడానికి బాగానే ఉంది. ఇందులో కెమికల్స్ ఏం లేవు కాబట్టి. మెయిన్ ఆ పీతాంబరి ఈ కెమికల్స్ అన్నీ వాడుతూ ఉంటే చేతులు ఒకటి రఫ్ అయిపోతున్నాయి, రెండు నాకు నెయిల్స్ పాడైపోతున్నాయి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నెయిల్స్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. ఇంకెందుకులే ఈ చింతపండుదే బాగుంది కదా. నేను చాలా రకాలే ట్రై చేశాను. మన ఛానల్లోనే ఒక 4-5 టైప్స్ అయితే ఉన్నాయి నేను ఎన్ని రకాలుగా ట్రై చేశాను అని. మెయిన్ ఇక్కడ నాకు వాటర్ వల్లే కాదు, ఈవెన్ గాలి వల్ల కూడా నల్లబడిపోతాయి. గాలి వల్లే రస్ట్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి వీటిని ఇప్పుడు ఇలా క్లీన్ చేసినా కూడా మళ్ళీ నీట్గా క్లాత్తో అయితే తుడిచేసి మళ్ళీ ఒక క్లాత్ కవర్ చేసి అప్పుడు బాస్కెట్లో పెట్టి పెడతాను. ఫైనల్గా ఈ చెంబు కూడా ఒక సైడ్ నల్లగా ఉంది కదా, అటు సైడ్ కూడా క్లీన్ చేస్తున్నాను. మీకు ఈ క్లీనింగ్ టిప్ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అయ్యి మీ బ్రాస్ ఐటమ్స్ ఎంత మెరిసాయి అనేది నాతో ఇక్కడ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నా ఓకే. లేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు పిక్స్ షేర్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ పిక్స్ని మన వీడియోస్లో కూడా యాడ్ చేస్తాను. ఫైనల్గా ఇలా అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను, తుడిచేసాను కూడా. నేను ఇంకా తుడిచే క్లిప్ రికార్డ్ చేయలేదులేండి. వీటిని ఇలా ఓపెన్గా పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ నల్లగా అయిపోతాయి కాబట్టి చక్కగా ఒక క్లాత్తో కవర్ చేసి పెట్టేసామంటే నీట్గా ఉంటాయి. చూసినంత ఈజీగా నా పూజ సామాన్ ఏం క్లీన్ అయిపోలేదు, 1 అవర్ పైనే పట్టింది. ఇంకా అలా అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా నట్ సోక్ చేస్తే ఈ రోజుకి మన పని అయిపోయినట్టే. ఈ మండేకి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ ఒక ఫ్రెష్ ట్యూస్డేకి అయితే వెల్కమ్ చెప్పాలి. అంతేనండి, ఈరోజు చాలా కష్టపడిపోయాను, బోల్డన్ని పనులు చేశాను కదా. ఇంతకీ ఈ పనులన్నీ చూసి మీరు మోటివేట్ అయ్యారా లేదా అనేది నాతో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.